బ్రేకింగ్ న్యూస్ విశాఖలోని గాజువాకలో ఎల్ఐసి ఏజెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. ఇంటి బయట కూర్చుని మొబైల్ చూస్తుండగా వెంకట ప్రసాద్ అలియాస్ సూర్య అనే ఎల్ఐసి ఏజెంట్ పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో భుజం ఛాతీపై స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు బాధితుడు. మాస్క్ విశాఖలోని ఎల్ఐసి ఏజెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. ఆ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పై కూడా గమనించవచ్చు. ఎల్ఐసి ఏజెంట్ పై అక్కిరెడ్డిపాలెంలో యాసిడ్ దాడి అనేది జరిగింది. ఎల్ఐసి ఏజెంట్ అక్కిరెడ్డిపాలెంలో ఉండగా ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి వచ్చి అతనిపై యాసిడ్ పోయడం జరిగింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పై కూడా గమనించవచ్చు. సూర్య అనే వ్యక్తిపై యాసిడ్ దాడి చేశాడు దుండగుడు. అయితే యాసిడ్ దాడి చేయడానికి గల కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా అయితే బాధితుడి భుజం అలాగే ఛాతీపై స్వల్ప గాయాలయ్యాయి. అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బెడ్పై పడుకున్న దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. మొత్తంగా యాసిడ్ దాడి అనేది విశాఖలోని గాజువాకలో అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, యాసిడ్ దాడి చేయడం జరిగింది గుర్తు తెలియని దుండగుడు అసలు ఎందుకు ఎల్ఐసి ఏజెంట్ పై దాడి చేశాడు, ఆ వివరాలు ఏంటి? విశాఖలోని గాజువాక అక్కిరెడ్డిపాలెంలో ఎల్ఐసి ఏజెంట్ పై జరిగినటువంటి ఈ యాసిడ్ దాడిలో కొంత స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఆ ప్రాంతాల్లోనే ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి వెంకట ప్రసాద్ అలియాస్ సూర్య అనే వ్యక్తిపై గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఒక్కసారిగా యాసిడ్ దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో భుజం మీద అదేవిధంగా ఛాతీపైన ఫేస్ మీద కొన్ని గాయాలైతే అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే హాస్పిటల్లోకి జాయిన్ చేయడంతో ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఈ యాసిడ్ దాడి చేసినటువంటి వ్యక్తి ఎందుకు దాడి చేశాడనే వివరాలు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తెలియలేదు. ఎందుకంటే వచ్చినటువంటి వ్యక్తి కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో కనుక మనం ఒకసారి గమనిస్తే ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. చాలా ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా ఒక సీసాలో పట్టుకుని నడుచుకుంటూ చాలా సాదాసీదాగా వచ్చినటువంటిది అయితే ఉంది. ఇంటి బయట మొబైల్ చూస్తూ తన గేట్ లో నిలబడినటువంటి వెంకట ప్రసాద్ పైన ఒక్కసారిగా ఈ యాసిడ్ నైతే ముఖం మీద పోసినటువంటిది అయితే ఉంది. అయితే కంగారు పడుతూనే 2 సార్లు ముఖం మీద పోసి అక్కడి నుంచి ఫరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారం అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎటు నుంచి ఎటు వెళ్ళాడు అనేది పోలీసులు అయితే కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆ కుటుంబ కలహాల సంబంధించి ఏమన్నా ఈ యాసిడ్ దాడి చేశారా, లేకపోతే ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్నాడు కాబట్టి తను చేస్తున్నటువంటి పనిలో ఏమన్నా ఇబ్బందులకు గురి చేయడం వల్లే కక్ష పెంచుకుని ఈ విధమైనటువంటి యాసిడ్ దాడి చేశారనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే యాసిడ్ దాడి చేసినటువంటి వ్యక్తి అక్కడి నుంచి యాసిడ్ దాడి చేసిన తర్వాత కూడా చాలా కామ్ గా, అంటే ఏ విధమైన భయం లేకుండా ఇబ్బంది పడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటిది అయితే సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ ప్రస్తుతం అయితే పోలీసులు పరిశీలిస్తూ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో వెంకట ప్రసాద్ ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, రైట్ రాజు, థ్యాంక్ యూ. మాస్క్